ఈనాడులో చూస్తే ఈనాడులో రైతులకు విశిష్ట గుర్తింపు కార్డులు రాష్ట్రంలో నేటి నుంచి నమోదు, కేంద్ర పథకాలకు ఇకపై ఇదే ప్రామాణికమంటూ వార్త కనిపిస్తుంది. ఆధార్ తరహాలో రైతులకు 11 అంకెలతో విశిష్ట గుర్తింపు కార్డులు కేటాయించుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రైతుల నమోదు ఫార్మర్ రిజిస్టర్ ప్రాజెక్టు సోమవారం తెలంగాణలో ప్రారంభం కానుంది. మొదటగా వ్యవసాయ శాఖ కార్యాలయంలో నమోదుకు అవకాశం కల్పించారు. త్వరలో మీ సేవ కేంద్రంలో నమోదు చేసుకోవచ్చు. ఆధార్ సంఖ్యలో అనుసంధానమైన పట్టాదారు పాస్ పుస్తకంలోనూ యజమాన్యం వివరాల నమోదు ద్వారా రైతు గుర్తింపు కార్డును కేటాయిస్తారు. రైతు కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పంటల బీమా మౌలిక సదుపాయాల కోసము ఈ కార్డు వస్తుందట. సో రైతు గుర్తింపు కార్డు మనం నిన్న కూడా చెప్పుకున్న వార్త గురించి, రైతులకు గుర్తింపు కార్డు ఇవ్వబోతున్నది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ రైతుల గుర్తింపు కార్డు ఎట్టుంటుందంటే 11 అంకెలతో, మీకు ఏదైతే ఆధార్ కార్డులో 12 అంకెలు ఉంటాయి అనుకుంటా ఆధార్ కార్డులో. సో ఆధార్ కార్డులో ఒక క్రమ సంఖ్య ఎట్లుంటుందో అట్లా ఈ రైతు గుర్తింపు కార్డులో 11 అంకెలతో ఒక యూనిక్ డాటా ఉంటుంది. ఆ రైతు గుర్తింపు కార్డులో ఏమేమి ఉంటాయి అంటే మీ ఆధార్ కార్డు నెంబరు, మీ మొబైల్ నెంబరు, మీ పట్టా పాస్బుక్ సంబంధించిన సర్వే నెంబర్ కావచ్చు, ల్యాండ్ డీటెయిల్స్, ఇట్లా మీకు సంబంధించిన కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. సో దాని బ్యాక్ సైడ్లో మరి మీరు ఏ పంట వేస్తున్నారో ఏం దానికి సంబంధించిన ఒక క్యూఆర్ కోడ్ ఉన్నటువంటి అవకాశం ఉంది. ఒక చిప్పు ఇక్కడ పెట్టేటువంటి ఐడియా ఉంది. సో ఇట్లా మీ డేటా మొత్తం కూడా మళ్ళీ వివరాలు సేకరించాల్సిన అవసరం లేకుండా మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒక డిజిటల్గా ఉంటాయి. ఒక ఫార్మర్ ఐడి కార్డు వస్తే ఓకే పలానా ఎల్లయ్య ఒక రైతు, ఈయనకు ఇన్ని ఎకరాల పొలం ఉన్నది, ఈ సర్వే నెంబర్లో ఈయన పత్తి ఈ వరి కందులు వేసిండు, ఈయన ఆధార్ కార్డు నెంబర్ ఇది, ఈయన డేటా ఇది అని చెప్పేసి ఒక కార్డును ఇవ్వబోతున్నారు. ఆ కార్డు ఉంటే కేంద్రం నుంచి వచ్చేటువంటి అన్ని పథకాలు కూడా వర్తిస్తాడు. ఆ కార్డు లేకపోతే కేంద్రం నుంచి వచ్చే ఏ పథకం కూడా రైతుకు వర్తించదు. సో కేంద్రం నుంచి వచ్చే పైసలు మీకు కావాలంటే ఖచ్చితంగా రైతు ఐడి కార్డు ఉండాల్సిందే. మరి కేంద్రం నుంచి వచ్చేటువంటి పథకాలు ఏంటంటే ఇప్పటికే మీకు పీఎం కిసాన్ నుంచి మోదీ 2000 రూపాయలు ఇస్తున్నాడు, ఫసల్ బీమా కావచ్చు, ఇట్లా కొన్ని పథకాలు మీకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. పీఎం కిసాన్ కావచ్చు, పంటల బీమా కావచ్చు, మౌలిక సదుపాయాలు కావచ్చు, ఇట్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఇద్దరి ఒప్పందంతో, ఇద్దరి సఖ్యతతోటి మరి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈ రెండు కలిసి ఈ యొక్క ఫార్మర్ ఐడి కార్డు, రైతులకు ఐడి కార్డు ఇవ్వబోతున్నది. మరి ఈ రైతుల ఐడి కార్డుకు రైతు భరోసాకు రుణమాఫీకి సంబంధం లేదు, రాష్ట్ర పథకాలతో సంబంధం లేదు. ఓన్లీ కేంద్రం నుంచి వచ్చే పథకాలు, కేంద్రం నుంచి వచ్చే పైసలు మరి మీ అకౌంట్లో పడాలి రైతులకు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఐడి కార్డు తీసుకోవాలి. ఇవాళ నుంచి మొదలవుతున్నది. ఇవాళ అగ్రికల్చర్ ఆఫీసులకు పోయి మీరు నమోదు చేసుకొని ఆ కార్డు తీసుకోవాలి. కొన్ని రోజుల తర్వాత మీ సేవలో కూడా అందుబాటులోకి తీసుకొస్తారు. ఇది నిరంతర ప్రక్రియ, ఇవాళ ఒక్కరోజుతో ఆగేది కాదు, నిరంతర ప్రక్రియ అన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సో ఇక ఆలస్యం చేయకుండా రైతన్నలు మీరు బోండి పోయి ఈ ఐడి కార్డు తెచ్చుకోండి. భవిష్యత్తులో కేంద్రం నుంచి వచ్చే పథకాలకు మీరు అర్హులవుతారు.